యేసుక్రీస్తునందున్న దైవప్రియులకు క్రైస్తవులకు ఒక విషయాన్ని తెలియజేయాలి. తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది 28 మార్చి నుండి 30వ తారీఖు ఏప్రిల్ వరకు ఎక్కడ కూడా పెళ్ళిళ్ళు కానీ లేక సంఘములు కానీ లేక మస్జిద్లు కానీ మందిరాలు కానీ మొదలగునవి ఏవి ఉండకూడదు అని. ఆ విధంగా గవర్నమెంట్ ఆర్డర్కి మేము బద్ధులమై ఈ వర్తమానం మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయుచున్నాం. ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఎన్ని సండేలు వస్తాయో అన్ని ఆదివారాలు కూడా మరి గుడ్ ఫ్రైడేస్ మొదలుకొని ఈస్టర్ సండే మొదలుకొని ప్రతి సండే మీకు ఇదే విధముగా వర్తమానం వినిపించబడుతుంది. మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆన్ అకౌంట్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. మనము ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని కొంచెం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53 verse 5. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 5వ వచనం. 5వ వచనంలో ఇలా చెప్పబడి ఉన్నది, He was wounded for our transgression, He was bruised for our iniquities, the chastisement of our peace was upon Him, and with His stripes we are healed. తెలుగులో ఇలా ఉన్నది, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనము యేసును గూర్చి వింటున్నాము, సిలువ మీద ఉన్న యేసును గూర్చి. గుడ్ ఫ్రైడే సిలువ మీద యేసుక్రీస్తు ఉన్నాడు. యేసు అంటే ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. యేసు అంటే సాధారణంగా ఒక యూదురాలు కన్యక మరియమ్మ, ఆమె గర్భంలో పరిశుద్ధాత్ముడు ప్రవేశించి ఆమె గర్భవతి అయి మరి నవమాసముల నిండగా కుమారుని కన్నది. ఆ కుమారుడు పెద్ద అయినాడు. నేను దేవుని కుమారుడిని చెప్పినందుకు దైవదూషణ నువ్వు చేస్తున్నావని అప్పటి దినములలో ఉన్న యూదులు, ఇజ్రాయేలీల్లో ఉన్న యాజకులు, ప్రధాన యాజకులు మొదలగు వారంతా ఆయన మీద నింద మోపి ఆయనకు శిలువ మరణం విధించారు. శిలువ మీద ఆయన మరణించిన తర్వాత పాతి పెట్టబడిన పిమ్మట 3వ దినమున ఆయన తిరిగి లేచెను. ఇది మాత్రమే యేసుని గురించి అందరూ చెప్పుకుంటున్నారు. యేసుని గురించి మనం మరికొంచెం తెలుసుకుందాం. అసలు శిలువ మీద ఉన్న యేసు ఎవరు? The Jesus who was hanging on the cross, who he is? Let's know about him. Some more information. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు యేసుని గూర్చి చెప్తున్నాడు. యేసు ఎవరు అంటే యేసుని గూర్చి ఈ విధముగా రెవల్యూషన్స్ ఉన్నాయి. మొదటిది, యేసు ఈజ్ ఎ సేవియర్, ఆయన రక్షకుడు. హీ ఈజ్ హీలర్, ఆయన స్వస్థపరచువాడు. హీ ఈజ్ ఫర్గివర్, హీ ఈజ్ జస్టిఫైర్, హీ ఈజ్ ఆథర్ ఆఫ్ సాల్వేషన్. ఆయన యేసు. ఆ యేసు సిలువ మీద ఉన్నాడు. ఆయనకి సిలువ మరణమునకు ఒప్పజెప్పున్నారు. ఆయన తన్ను తాను సిలువ మరణమునకు ఒప్పజెప్పుకున్నాడు. ఆయనకి ఎవరు సిలువ వేయలేరు, ఎవరు ఆయనకి శిక్ష విధించలేరు. ఆయన ప్రవచనమునకు అనుకూలముగా తన్ను తాను సిలువ మరణమునకు ఒప్పజెప్పుకున్నాడు. యేసు అంటే ఇప్పుడు మనం విన్నాము. యేసు అంటే బైబిల్లో ఏమి చెప్పబడి ఉన్నదో చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. యేసుని గురించి బైబిల్ ఏమి చెప్పుతుందో మనం విందాము. దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఈజ్ ఇన్ జీసస్. యేసు అంటే యూదుడు కాదు, మరియ కనిన కుమారుడు కాడు. మరియ కనలేదు ఆయన్ని. మరియ గర్భమందు
ఆయన అవతరించాడు మనుష్య కుమారుడిగా. యేసు అనగా శిలువ మీద ఉన్న యేసు ఎవరంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం ప్రకారముగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయన యందు ఉన్నది. ద కంప్లీట్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఈజ్ ఇన్ జీసస్. అంటే అర్థమేమిటి? దైవత్వములో పరిపూర్ణత గల శరీరము గలవాడై ఆయన శిలువ మీద ఉన్నాడు. హీ ఈజ్ జీసస్. ఇంకా ఏం చెప్తుందో బైబిల్ యేసుని గురించి మనం విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని యొక్క మర్మమై ఉన్నాడు. హీ ఈజ్ మిస్టరీ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. శిలువ మీద ఉన్న క్రీస్తు దైవత్వములో పరిపూర్ణత గల శరీరమై ఉన్నాడు, మరియు పరమతండ్రి యొక్క మర్మమై ఉన్నాడు. అంతేకాకుండా అందరూ ఆదరణ పొందవలనని, అందరికీ ఆయన ద్వారా ఆదరణ కలగవలనని, అందరూ కూడా పాప విమోచనము వారికి లభించాలని అటువంటి దేవుడు శిలువ మీద రావలసి వచ్చెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో యేసుని గురించి ఏం చెప్పబడి ఉన్నదంటే, ఆయన యేసుక్రీస్తు, ఆయనంటే సంపూర్ణత, ఆయన యందు సంపూర్ణత ఉన్నది. పరిశుద్ధత యొక్క సంపూర్ణత, ధర్మము, న్యాయము, దైవత్వము, ప్రేమ, కనికరము, జాలి, కటాక్షము, ఇవన్నీ ఆయన యందు పరిపూర్ణముగా ఉన్నవి. ఆయన శిలువ మీద ఉన్నాడు. యేసు అంటే ఎవరో, శిలువ మీద ఉన్న యేసు ఎవరో మనం తెలుసుకుంటున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనము, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. పరమతండ్రి, పరమాత్ముడు, దేవుడు, భగవంతుడు, ఆయన అభీష్టము ఏమై ఉన్నది అనంటే, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా సమస్తమును, భూలోకములోనైనను పరలోకములైనను ఉన్న వాటిని అన్నిటినీ సమాధానపరచాలని, వాటికి మేలు కలగాలని దైవత్వములో పరిపూర్ణత అయి ఉన్నటువంటి యేసును శిలువ మీద దేవుడు ఎక్కించాడు. అది యేసు. అటువంటి యేసు శిలువ మీదకి వెళ్ళి రక్తం ప్రోక్షించాలన్నది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. ఆ దేవుని సంకల్పమునకు అనుకూలంగా దేవుని ఆత్మ మరియ గర్భములో ప్రవేశించి మానవతారిగా జన్మించి భూలోకమున అవతరించాడు. అది యేసు అంటే ఎవరో, శిలువ మీద ఉన్న యేసు ఎలాంటి వాడో మనము తెలుసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. జీసస్ ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ ద హోల్ యూనివర్స్. విశ్వమంతటిలో ఉన్న బుద్ధి, జ్ఞాన, వివేచనములు ఆయనలో ఉన్నవి. ఆయన శిలువ మీద ఉన్నాడు. అటువంటి వాడు శిలువ మరణకు నాకు ఒప్పజెప్పబడాలని తండ్రి అభీష్టమై ఉన్నది కనుక తండ్రి సంకల్పములకు అనుకూలముగా ఆయన శిలువ మీద ఉన్నాడు. వండర్ఫుల్ జీసస్. మన యేసు అంటే అటువంటి వాడు. యేసే దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. యేసే దేవుని యొక్క పరిపూర్ణత అయి ఉన్నాడు. యేసే దేవుని యొక్క శరీరమై ఉన్నాడు. దేవునికి శరీరం లేదు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుని శరీరం అంటే యేసుక్రీస్తు శరీరము. దేవుని శరీరం అంటే శిలువ మీద వేలాడుచున్న యేసు శరీరము. ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బాడీ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. అంటే భగవంతుడు స్వయముగా తన శరీరమును శిలువ మీద
శిలువ మరణం మనకు ఒప్పచెప్పుకుంటున్నాడు. ఎందుకు? సమాధానము కలిగించుటకు. ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ మీద రక్తము చిందించి భూలోకమందును పరలోకమందును సమస్తముతో సమాధానము కలిగించుటకు, ఆయన యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి పాప విమోచనము కలిగించుటకు దేవ సంకల్పము ప్రకారముగా ఆ శిలువ మీద ఆ యేసు ఇప్పుడు వేలాడుచున్నాడు. దానినే గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టారు. గుడ్ ఫ్రైడే వర్తమానం మనం యేసును గూర్చి విన్నాము. ఇప్పుడు మనం సిలువను గూర్చి కొద్దిగా విందాము. సిలువను గూర్చి యేసు ఎందుకు సిలువ మీద వేలాడబడుతున్న అవసరం ఏమొచ్చింది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఈ విధముగా ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది. He was wounded for our transgressions. He was bruised for our iniquities. The chastisement of our peace upon him, and with his stripes we are healed. తెలుగులో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనములో మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడిను. ఇంగ్లీష్లో ఏముందంటే ట్రాన్స్గ్రెషన్స్. ట్రాన్స్గ్రెషన్స్ అంటే ఏమిటి? ట్రాన్స్గ్రెషన్స్ అంటే దేవుడు ప్రతిదానికి ఒక నియమము ఏర్పరిచాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ లా టు మెనీ థింగ్స్ ఇన్ ద యూనివర్స్. బయలాజికల్ లా, నేచురల్ లా, మ్యూజికల్ లా అండ్ లా ఆఫ్ మెనీ థింగ్స్. అలాగే మానవ శరీరము నిమిత్తము, మానవుల నిమిత్తము, మానవాళి నిమిత్తము, మానవ వంశముల నిమిత్తము దేవుడు ఒక లా నియమించాడు. ఆ లాకి విరుద్ధముగా పనిచేయుట అన్నది ట్రాన్స్గ్రెషన్. When we work against the law of the Lord that has been implemented for the human being, that's called transgression. ఆ విధమైనటువంటి ట్రాన్స్గ్రెషన్ చేయడం చేత దేవుడు మానవులకు నియమించిన నియమావళికి విరుద్ధముగా మనము ప్రవర్తించున్నాము కనుక ఆ ప్రవర్తన యొక్క ప్రతిఫలము ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచబడ్డకు మన ట్రాన్స్గ్రెషన్స్, మనకు నియమించిన నియమావళికి విరుద్ధముగా మన ప్రవర్తన ఉండటం వలన ఆయన శిలువ మీద ఎక్కవలసి వచ్చింది. రెండవది సిన్. సిన్ అనగా ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఇనిక్విటీస్. వాట్ ఈస్ ఇనిక్విటీ? ఇనిక్విటీ అన్నది మన పితరుల యొక్క పితరులు చేసినటువంటి పాపకృత్యముల యొక్క ప్రతిఫలము వంశపారంపర్యముగా మన మీద వచ్చుచున్నది ఇనిక్విటీ. ట్రాన్స్గ్రెషన్స్, ఇనిక్విటీ. ఈ ఇనిక్విటీ మన పితరులు, వారి పితరులు, వారి పితరులు ఆ విధముగా వారు చేసినటువంటి అతిక్రమముల, పాపముల యొక్క, పాపకృత్యముల యొక్క ప్రతిఫలము వంశపారంపర్యముగా ఆ రక్తంలో, ఇన్ ద లేన్ ఆఫ్ బ్లడ్, ఇన్ ద బ్లడ్ లైన్ ఇట్ హెస్ కమ్. ఆ కారణం చేత ఆయన శిలువ ఎక్కవలసి వచ్చింది. రెండవది సిన్. వాట్ ఈజ్ సిన్? సిన్ ఈజ్ ఎ విల్ఫుల్ యాక్షన్ అగెన్స్ట్ ద ఇనిక్విటీస్. పాపం అంటే మనస్ఫూర్తిగా మన పితృల యొక్క, వారి పితృల యొక్క, వారి పితృల యొక్క పాపకృత్యముల యొక్క ప్రతిఫలము మన మనస్సుకు ప్రేరేపించగా మనం పాపం చేయుచున్నాము. సిన్ ఈజ్ యాక్చువల్ యాక్షన్. సో ట్రాన్స్గ్రెషన్స్, ఇనిక్విటీస్ అండ్ సిన్. హల్లెలూయా. వీటి నిమిత్తము ఆయన శిలువ ఎక్కవలసి వచ్చింది. భగవంతుడు, భగవత్ స్వరూపుడు, దైవ పరిపూర్ణత గలవాడు, ఎ స్టోర్ హౌస్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, సర్వజ్ఞానములైన వాడు, సర్వజ్ఞుడు, సర్వమెరిగినవాడు, సర్వవ్యాపకత్వం, ఓమ్ని ప్రెజెన్స్. అటువంటి వాడు తాను స్వయముగా శిలువ మీద ఎక్కవలసి వచ్చింది. ఎందుకంటే శిలువ మీద ఆయన రక్తమును ప్రోక్షించాలన్న ఒక ఏర్పాటు, ఒక సంకల్పము దేవునికి కలిగినది. దేవుని యొక్క
స్వరక్తముతో శుద్ధి చేయాలి. ఇంక దేని వలన శుద్ధి కాదు. పశువుల యొక్క రక్తము, లేదా పక్షుల యొక్క రక్తము, లేదా గొర్రె మేకల యొక్క రక్తము, ఆవులు గుర్రముల యొక్క రక్తము, నరుల యొక్క రక్తము మొదలగు వారి యొక్క రక్తముతో శుద్ధీకరించబడదు. కేవలం దైవాత్మ శరీరధారి భూలోకమునకు వచ్చి రక్తము కలిగిన వాడై ఆ రక్తమును చిందించాలి శిలువ మీద. అందుకే దైవ పరిపూర్ణత గల యేసు, దైవత్వములో పరిపూర్ణత అయిన యేసు, దైవ మర్మమైన యేసు శిలువ మీదకి ఎక్కాడు. ఎందుకు? రక్తమును చిందించుటకు. సనాతన ధర్మములో ఈ మాట ఉన్నది. ఎలాగున్నదంటే, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సమస్త పాపములు పోవలనంటే, సమస్త అతిక్రమములు తుడిచివేయబడాలంటే, సమస్త హేయ కృత్యముల వలన వచ్చిన ప్రతిఫలమగు పాపములు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తము ప్రోక్షించబడట అవసరమై ఉన్నది. ఏ రక్తము? తద్రక్తం. ఆ రక్తము పరమాత్మేనా. పరమాత్ముడు స్వయముగా ఆ రక్తమును చెందించాలి. గనుక సనాతన ధర్మశాస్త్రమునకు అనుకూలముగా ఇప్పుడు నేను చదివి వినిపించినటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యమునకు అనుకూలముగా, కొలస్సీలకు రాసిన పత్రికలకు అనుకూలముగా దేవుడు, పరిపూర్ణత అయిన దేవుడు శిలువ మీద ఎక్కి శిలువ మీద ఆ రక్తమును ఆయన చెందించాలి. దాట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దట్స్ వై జీసస్ ఆల్మైటీ గాడ్ హూ ఈస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. దట్స్ కాల్డ్ గుడ్ ఫ్రైడే. చూసారా? ట్రాన్స్గ్రెషన్స్ అంటే ఏమిటో చెప్పాను, ఇనిక్విటీస్ అంటే ఏమిటో చెప్పాను, సిన్ అంటే ఏమిటో చెప్పాను. ఇప్పుడు మనము కీర్తన గ్రంథం 51వ కీర్తన 5వ వచనం చూద్దాం. 51:5 ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగుంది? I was shapen in iniquities, and in sin did my mother conceive me. మళ్ళీ చెబుతాను నేనండి. I was shapen in iniquity, and in sin did my mother conceive me. దానికి తెలుగులో ఎలాగుందో చదివి వినిపిస్తాను. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అని ఉన్నది. ఇంగ్లీష్లో ఎలాగుంది? ఐ హ్యావ్ బిన్ షేపెన్. దేవుడు ఒక షేప్ ఇచ్చాడు. ఒక షేప్ అంటే ఒక ఆకారము. కీర్తన గ్రంథం 51:5 బిహోల్డ్ ఐ వాజ్ షేపెన్ ఇన్ ఇనిక్విటీ. నేను పాపములోనే ఒక ఆకారము పొందగలిగితిని. నా తల్లి పాపములో నన్ను కన్నది. అంటే మానవులు 50 మంది జన్మ పాపము గలవారు అని ఈ వాక్యం మనకు తెలియజేయుచున్నది. దేవుడు ఒక షేప్ ఇచ్చాడు మానవులకి. నీకు ఒక షేప్ ఇచ్చాడు, ఒక ఆకారం ఇచ్చాడు. ఎందులో? నీ తల్లి పాపములో గర్భమున నిన్ను ధరించి ఉన్నప్పుడు, నువ్వు పాపములో ఉన్నప్పుడు నీకు ఒక షేప్ దయచేశాడు దేవుడు. A shape has been given to you by God Almighty when thou was in the womb of your mother. Your mother conceived in sin. నీ తల్లి పాపములోనే నిన్ను గర్భమును ధరించాను. అప్పుడు నీకు దేవుడు సృష్టికర్త నీకు ఒక షేప్, ఒక ఆకారము నీకు దయచేశాడు. ఇప్పుడు నంబర్స్ 14:18 చూద్దాం. నంబర్స్ 14 అంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 18వ వచనంలో ఏముందో చూద్దాము. ది లార్డ్ ఈజ్ లాంగ్ సఫరింగ్ అండ్ ఆఫ్ గ్రేట్ మెర్సీ, forgiving iniquity and transgressions, and by no means clearing the guilty, visiting the iniquity of the fathers upon the children unto the 3rd and 4th generation. మన పితరులు 3-4 తరముల కిందట ఉన్నటువంటి పితరులు వారు చేసినటువంటి పాపక్రియల యొక్క ప్రతిఫలము వారి పిల్లలమైన మన మీదకు వచ్చి ఉన్నది. ఇప్పుడు మనము సంఖ్యాకాండములో తెలుగులో ఎట్లుందో చూద్దాము. సంఖ్యాకాండము 14:18 దోషమును అతిక్రమమును
పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడునుగాక. ఈ మాటను బట్టి చూడగా మన పితరులు, వారి పితరులు, వారి పితరులు, వారి పితరులు 4 తరముల నుండి వారు చేయుచున్న పాపక్రియల యొక్క ప్రతిఫలము మన మీద రుద్దబడుచున్నది. దానికే ఇనిక్విటీ అని అన్నారు. వారు చేసిన క్రియలకు ట్రాన్స్గ్రెషన్ అని అన్నారు. అంటే దేవుడు నియమించిన నియమావళికి, మానవ సమాజం నిమిత్తము దేవుడు నియమించిన నియమావళికి విరుద్ధమైన పనులు వాళ్ళు చేశారు కనుక వారు చేసిన ట్రాన్స్గ్రెషన్స్, వారు గావించిన ఇనిక్విటీస్, మనము చేయుచున్న యాక్షన్స్, డైరెక్ట్ యాక్ట్, మన మనస్సు మనకు ప్రేరేపించగా పాపము ద్వారా మనం పాపం చేయుచున్నాము. ట్రాన్స్గ్రెషన్స్, ఇనిక్విటీస్ అండ్ సిన్స్, వీటి యొక్క ప్రతిఫలము మన మీద ఉన్నది 4 తరముల బట్ట నుండి. దానిని ఇప్పుడు తుడిచివేయాలి, అది కడిగివేయాలి. అది ఎలా కడిగివేస్తారు? దేని చేత కడిగివేయబడుతుంది? అది కడిగివేయబడుకు పరమాత్మని యొక్క పాపము లేని పరిశుద్ధమైన రక్తము కావలేను. దానికి బైబిల్లో ద న్యూ కవరెంట్ బ్లడ్ అని అన్నారు. అంటే నూతన నిబంధన రక్తము. ఇందుకు పూర్వము ఏమిటి? పాపం చేసావు, పాప పరిహారార్థ బలి ఇచ్చావు, మళ్ళీ మామూలుగానే బ్రతికావు, మళ్ళీ పాపం చేసావు, మళ్ళీ పాప పరిహారార్థ బలి అర్పించావు, పాపం చేసావు, మళ్ళీ పాప పరిహారార్థ బలి అర్పించావు. ఇది అలవాటైపోయింది. కనుక దేవుడు భూలోకమునికి ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తు అను నామమున సమస్త మానవులకు కులము, జాతి, దేశము, భాష భేదము లేదు. సమస్త మానవ జాతికి, టు ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ద వరల్డ్, దోస్ హు ఆర్ డ్వెల్లింగ్ అండర్ ద స్కై అండ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. నీ భాష వేరు ఉండొచ్చు, నీ దేశం వేరే ఉండొచ్చు, నీ గోత్రం వేరే ఉండొచ్చు, నీ కల్చర్ వేరే ఉండొచ్చు, కానీ నీవు మానవుడివే. సమస్త మానవులను వారి పితృల 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 4 తరముల నుండి వస్తున్నటువంటి ప్రతిఫలమైన ట్రాన్స్గ్రెషన్స్ యొక్క ప్రతిఫలములు, ఇనిక్విటీస్ యొక్క ప్రతిఫలములు, మనము చేయుచున్న పాపకృత్యముల యొక్క ప్రతిఫలములు కడిగివేయుటకు గాడ్ వాజ్ ఫోర్స్డ్ టు హ్యాంగ్ ఆన్ ద క్రాస్. అది సిలువ అంటే. సిలువ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ జీసస్. సిలువ అన్నది యేసు భూలోకానికి రాకముందే క్రిమినల్ అంటే పాపక్రియలు చేయుచున్నటువంటి, తప్పుడు పనులు చేయుచున్నటువంటి క్రిమినల్స్కి శిక్ష విధించడానికి రోమన్ ప్రభుత్వము సిలువ మరణమే ఏర్పరిచారు. ఎవరు? దొంగలు, హంతకులు, నరహంతకులు, దోపిడిగాండ్రు, వీళ్ళంతా క్రిమినల్స్. ఈ క్రిమినల్స్ కొరకు ఆ సిలువ ఏర్పరిచాడు. యేసు భూలోకానికి రాకముందే సిలువ ఉన్నది. క్రాస్ ఈజ్ నాట్ ద సైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది సైన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. అయితే సామాన్యులు, క్రిమినల్స్ ఏ సిలువ మీద విరాలాడుతున్నారో అటువంటి సిలువ మరణమున కొరకు ఆయన ఒప్పజెప్పబడాలని తండ్రి యొక్క ఏర్పాటు అయి ఉన్నది, తండ్రి యొక్క అభీష్టం అయి ఉన్నది. ఇందాక మన వాక్యం చదువుకున్నాం. తండ్రి అభీష్టమునకు అనుకూలముగా జీసస్ హ్యాస్ టు గో ఆన్ టు ద క్రాస్ అండ్ హీ ఈస్ టు బి హ్యాంగ్డ్ ఆన్ ద క్రాస్. అందుకే సిలువ మీదకి ఆయనను ఎక్కించవలసి వచ్చింది. భగవంతుడు ఒక మాట అన్నాడు, యేసు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఈజ్ దర్ ఎనీవన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ కెన్ ఎస్టాబ్లిష్ సిన్ ఇన్ మీ? ఆయన పాపరహితుడు, ఆయనలో పాపము లేదు. ఎవడూ పాపమును ఆయనలో స్థాపించలేదు. నో వన్ ఇన్ ద హోల్ వరల్డ్ కేమ్ ఫార్వర్డ్ టు ఎస్టాబ్లిష్ సిన్ ఇన్ హిమ్. హీ ఈజ్ అవే ఫ్రమ్ ద సిన్. హీ ఈజ్ హోలీ ఆఫ్ ద హోలీస్ బికాస్ గాడ్ ఆల్మైటీ ఈజ్ హోలీ. దేవునికి శరీరం లేదు. దేవుడు శరీరధారి అవుతేనే రక్తం చెందిస్తాడు, లేకుంటే చెందించలేడు. ఇప్పుడు సనాతన ధర్మశాస్త్రంలో తద్రక్తం పరమాత్మేనా అని అన్నాడు. మరి ఏ పరమాత్ముడు రక్తమును చెందించాడు?
ఏ పరమాత్ముడు రక్తంను చిందించాడు? హూ ఇస్ దట్ పరమాత్ముడు? పాపము లేనివాడు, దేవునికి శరీరం లేదు. దేవుడు ఇన్ ఆర్డర్ టు షెడ్ ద బ్లడ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, హీ వాజ్ ఫోర్స్ టు టేక్ an incarnation as a human being. A human incarnation. మానవ అవతారములో భగవంతుడు భూమి మీద రావలసి వచ్చేది ఎందుకంటే రక్తము చిందించాలి. ఆత్మకు రక్తం లేదు. నేను ఎవరినో తెలిసిన యేసుక్రీస్తును నమ్మినవాడిని గాను, యేసుక్రీస్తునందు ఉన్నవాడను. మీరు యేసును నమ్మిన వాళ్ళు. మీకు రోగం వస్తే నమ్మారు, మీకు నష్టం వస్తే నమ్మారు, మీకు కష్టం వస్తే నమ్మారు, మీకు సుఖం రాకపోతే నమ్మారు, మీరు జైలుకి వెళితే నమ్మారు, మీరు తప్పుడు పనులు చేసి నమ్మారు. నేను యేసును నమ్మిన వాడిని కాను, నేను క్రీస్తు యేసునందు ఉన్నవాడను. దేవుడు నాకు ఆ జీవితం అనుగ్రహించాడు. In order to dwell myself with the Lord Jesus, I have been transformed. క్రీస్తునందు నేను ఉండు నిమిత్తము యేసు నాకు ట్రాన్స్ఫార్మ్ చేశాడు. మై బాడీ హ్యాస్ బిన్ ట్రాన్స్లేటెడ్ సో దట్ ఇట్ షల్ బికమ్ టెంపుల్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసు అన్నాడు, ఎవని యందు నా వాక్యం ఉండనో, వాక్యం అంటే ఏమిటి? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వర్డ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ వర్డ్. దట్ వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్. అది మాంసము, శరీరము, రక్త మాంసములు ధరించుటకు మనుష్య కుమారుడుగా వచ్చింది ఆ వాక్యము. వర్డ్ ఆఫ్ గాడ్ అనుడి కంటే వాయిస్ ఆఫ్ గాడ్ అనుడి చాలా ఉత్తమము. అందరూ అంటారు బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేనేమంటానంటే బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్స్ రైట్, బట్ బైబిల్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ బికాజ్ హీ స్పీకింగ్ విత్ మీ. ఆయన మాట్లాడుచున్నాడు. ఇట్స్ హిజ్ వర్డ్, ఇట్స్ రైట్, బట్ ఇట్స్ హిజ్ వాయిస్, ఇట్స్ హిజ్ వాయిస్. మరి ఆయన ఏ పరమాత్మని యొక్క రూపంలో వచ్చాడు భూమి మీదకి? సనాతన ధర్మశాస్త్రం చెప్తుంది తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. కరెక్టే. మరి ఎక్కడ ఆ పరమాత్ముడు వచ్చున్నాడు? హీ ఈజ్ ఆథర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. విశ్వమంతటికి ఆయన కర్త అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క రక్తము, ఆయన పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. హీ ఈజ్ బ్రెత్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. Breath of God is Holy Spirit. Breath of God is Jesus. The body of Jesus is the body of Holy Spirit. ఇప్పుడు ఆయనలో ఉన్న రక్తము పరిశుద్ధమైన రక్తము. ఆ పరిశుద్ధమైన రక్తము చిందించడానికి శిలువ మీద ఆయన వేలాడవలసి వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ ప్లాన్ ఆఫ్ గాడ్. బైబిల్లో ఒక మాట ఉన్నది, సృష్టికి పూర్వము, భూమి ఆకాశంలో సృష్టించబడక ముందు నేను 1, ఉన్నవాడను 2, అనువాడను 3. ఈ ముగ్గురు కలిసి ఆలోచన చేశారు. మనము పరిశుద్ధతలో నుండి దేవదూతలను సృష్టిస్తే వారు అతిక్రమించారు, పాపం చేశారు. భూలోకము వారి పాపము వలన నిండిపోగా మనము ఆ భూలోకమునకు నీటి మట్టమునకు ముంచివేశాము. ఇప్పుడు మనము మరల భూలోకమును పైకి తేవాలి. పరలోకం యొక్క సామ్రాజ్యము భూలోకం మీద స్థాపించాలి అని దేవుడు అనుకున్నాడు. నేను, ఉన్నవాడు, అనువాడు ఈ ముగ్గురు కలిసి అనుకున్నారు. ఈ ముగ్గురు ఒకడే. I am that I am. నేను ఉన్నవాడును, నేనే అంటున్నాను శబ్దశాసనుడు. ఆ ముగ్గురు ఆలోచన చేశారు. మనము ఈసారి మనం బూడిద నుండి మనిషిని సృష్టించినట్లయితే పరిశుద్ధతలో నుండి తీయబడిన దేవదూతలే పాపం చేసినప్పుడు బూడిద నుండి చేయబడిన నరుడు వాడు అతిక్రమించడా? తప్పకుండా అతిక్రమిస్తాడు. అప్పుడు వాడికి అతిక్రమిస్తే వాడికి పాప పరిహార్థం ఎట్లా కలుగుతుంది? నేను, ఉన్నవాడు, అనువాడు ఈ ముగ్గురు ఆలోచన చేశారు. సరే, వాడికి పాప విమోచనం కలిగించుదాం. ఎట్లా? మనమే కలిగించుదాం. అందుకే మన స్వరూపములో
మన పోలిక యందు మనము నరుని సృజించదము అని నేను ఉన్నవాడు అనువాడు కలిసి అనుకున్నారు. ఆయన స్వరూపము, ఇప్పుడు ఆయన స్వరూపం కావాలి. ఆయన స్వరూపంలో మనం ఉన్నాం, దాని భావము. సనాతన ధర్మశాస్త్రంలో మనుష్యుడు దేవుని స్వరూపంలో ఉన్నాడు అని లేదు. దైవం మానుష రూపేణ అని అంటున్నాడు. దేవుడట మనుష్య రూపంలో ఉన్నాడట. అంటే మనిషి ముందా దేవుడు ముందా? వండర్ఫుల్ రిలీజియన్ ఇట్ ఈజ్. దైవం, దేవుడు మనుష్య రూపంలో ఉన్నాడు. దైవం మానుష రూపేణ అంటే మనిషి రూపం ముందు. ఎవడో ఆ మత గురువు ఎవడు బోధించాడో నాకు అర్థం కాలేదు. కానీ పరవస్తు వంశములో పుట్టిన పరవస్తు సూర్యనారాయణరావు అని నేను చెన్నై సూర్య యొక్క ముని మనమడను, వేదశాస్త్రమును అభ్యసించిన వాడను, వేద విద్యలో ఉన్నటువంటి వివరములను కనుగొనిన వాడను, దైవ జ్ఞానములో దైవాత్మ ద్వారా దేవుని గురించి గ్రహించిన వాడను. చెప్పుచున్న విషయం ఏమిటంటే, సనాతన ధర్మశాస్త్రము చెప్పుచున్నది, సనాతన ధర్మము చెప్పుచున్నది దేవుని కొరకే. ఋగ్వేదములో బలి పశువు 3 మేకుల మీద వ్రేలాడబడును. త్రితోబద్ధో 3 మేకముల మీద బలి పశువు వ్రేలాడబడును. ఏ బలి? దేవునికి బలియాగముగా అర్పించబడు జీవి. దేవునికి బలియాగముగా అర్పించబడబోవు యేసు 3 మేకుల మీద, 2 చేతులకు 2 మేకులు, 2 కాళ్ళకు 1 మేకు వ్రేలాడబడును. ఋగ్వేదములో ఉన్న మాట ఎవరిని గురించి చెప్పారు? ఎవరు ఆ బలి పశువు 3 మేకుల మీద వ్రేలాడబడి ఉన్నాడు? సనాతన ధర్మశాస్త్రం అంతటిలో 3 మేకల మీద వ్రేలాడబడిన బలి పశువు ఎక్కడా లేడు. జీసస్ ఈజ్ ఓన్లీ ద సాక్రిఫైస్ was hanged on 3 nails. ఆయన శిరస్సు మీద 7 ముండ్లు గల కిరీటము పెట్టబడును. ఎవరి శిరస్సు మీద పెట్టబడింది? ఇన్ ద హోల్ సనాతన ధర్మ ఎవరా పరమాత్ముడు ముండ్ల కిరీటం ధరించి ఉన్నాడు? జీసస్. ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటం ఉన్నది. ఋగ్వేదం ఎవరిని గురించి చెప్పుచున్నది? యేసును గురించి చెప్పుచున్నది. యేసు నిత్య జీవమై ఉన్నాడు. యేసునంత జీవం ఉన్నది. యేసే జీవమై ఉన్నాడు. నేనే జీవము. హీ ఈజ్ లైఫ్ ఇటర్నల్. హీ ఈజ్ గాడ్ ఆల్మైటీ. నేను ఉన్నవాడను అనువాడను అని ఈ ముగ్గురు వేసిన ప్రణాళికకు అనుకూలముగా, సంకల్పమునకు ప్రణాళిక అనకూడదు, మీకు అర్థమవ్వాలని ప్రణాళిక అనే పదాన్ని ఉపయోగించాను. సంకల్పమునకు, దైవ సంకల్పమునకు అనుకూలముగా ఆ సమయం వచ్చినప్పుడు ఆ ముగ్గురు ఆత్మీయై పరిశుద్ధురాలైన కన్యక గర్భమందు ప్రవేశించి ఆ కన్యక యేసు అన్న నామమున ఒక దేవుని కుమారుని, దైవ కుమారుని కనును. యజుర్వేదం 32:4 మంత్రంలో ఉన్నది ఈ మాట. మరి మనకి వేదశాస్త్రం బోధించుచున్నది శిలువ మరణమును గూర్చి, రక్త ప్రోక్షణమును గూర్చి, యేసును గూర్చి. ఒక దినము వచ్చుచున్నది, అకార్డింగ్ టు ప్రొఫెసర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఒక దినము వచ్చుచున్నది సర్వమానవులు భూతలము యావత్తు కూడా అగ్నితో పరీక్షించబడు దినము వచ్చుచున్నది. ఆ దినము సర్వమానవులు రక్షణార్థమై రక్షణకర్తను వెదుకుదురు. దిస్ ఈజ్ ప్రొఫెసీ ఆఫ్ గాడ్ ఆల్మైటీ జీసస్. సనాతన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ భూమి ఆకాశము అగ్ని చేత దహించబడును. అదే మాట యేసు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అగ్ని చేత దహించబడు సమయము వచ్చుచున్నది.
ఆ అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? యేసు చెప్తున్నాడు, దట్ షల్ బి ద లాస్ట్ వరల్డ్ వార్. యేసును గూర్చి వర్తమానం వింటున్న వారలారా, సిలువను గూర్చి వర్తమానం వింటున్న వారలారా, సిలువ రక్తమును గూర్చి వర్తమానం వింటున్న వారలారా, ఋగ్వేదములో ఉన్న మంత్రములకు అనుకూలముగా ఏకం స్మద్విప్రాద బహుదా వదంతి అని ఋగ్వేదములో ఉన్నది. ఏకం ఒకటే, స్వ అంటే స్వయంభవుడు, సత్యమైనవాడు, ఏకం ఒకడే, నేనే సత్యము ఒక్కడే. ఏకం స్వ ద్విప్రా, మారు మనసు పొందిన వాళ్ళు, తిరిగి జన్మించిన వాళ్ళు, విప్రులు, ఈ బ్రాహ్మణులు బహు అనేక విధములుగా వదంతి బోధించారు. సత్యం అదొక్కటే, పరమేశ్వరుడు ఒక్కటే, ఆత్మ ఒకటే, శిలువ ఒకటే, రక్తము ఒకటే. మరి ఇది ఈ మాట ఋగ్వేదంలో ఉంది, ప్రథమండలంలో ఉంది ఈ మాట. ఏకం స్వద్విప్రా బహుదా వదంతి. ఇదే సత్యము. ఈ సత్యమనే అనేక విధములుగా బోధించారు వాళ్ళు. ఇప్పుడు నేను మీకు సిలువను గూర్చి చెప్పుచున్నాను. సిలువ అంటే ఏమిటి? వాట్ ఈస్ క్రాస్? ఇంకొక మాట మీకు చెప్పడం మర్చిపోయాను, చాస్టైజ్. మనం చదువుకున్నాము, చాస్టైజ్ అని చదువుకున్నాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నాము. He was chastised. He was chastised. He was bruised for our iniquities and chastisement of our peace. ఈ chastise అంటే అర్థం ఏమిటి? chastise అనగా రిజెక్టెడ్, డిస్పైజ్డ్, ఒప్రెస్డ్ అని మనం అనొచ్చు. ఒప్రెస్డ్ అని అనొచ్చు, డిస్పైజ్డ్ అనొచ్చు, రిజెక్టెడ్ అని అనొచ్చు. వై జీసస్ వాజ్ రిజెక్టెడ్? జీసస్ వాజ్ రిజెక్టెడ్. వై? Because the iniquities of the human being he has taken on him. సర్వమానవుల యొక్క పాపము ఆయన మీద ఆయన వేసుకున్నాడు కనుక he was rejected. నీ పాపమును భరించినాడు ఆయన. వర్తమానం వింటున్నవాడా, వర్తమానం వింటున్న స్త్రీ పురుషులారా, మీ మతము మిమ్మల్ని రక్షింపడానికి రాలేదు. మతము మానవుడి మనస్సులో ఉద్భవించిన ఆలోచన, మానవుని మనస్సులో ఉద్భవించిన ఆలోచన మతమైంది. గాడ్ ఈజ్ నాట్ రిలీజియన్. మెనీ రిలీజియన్స్ ఎంటర్డ్ ఇంటు డివినిటీ. అనేక మతములు దైవత్వంలో ప్రవేశించాయి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్. Christianity is a way in order to attain salvation, in order to enter into the kingdom of God. దేవుని సామ్రాజ్యములో ప్రవేశించుటకు క్రైస్తవ్యము ఒక మార్గమై ఉన్నది. అది మతము కాదు. బట్ బై ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ద రిలీజియన్ హ్యాస్ కమ్ ఇన్ టు ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలోనికి మనుషుల ద్వారా మతం వచ్చేసింది. బట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. Christianity speaks about the life of God Almighty, life of Christ. మనం సిలువను గూర్చి, సిలువ మరణమును గూర్చి, రక్త ప్రోక్షణమును గూర్చి మనం వింటున్నాము. చాస్టైజ్ అనగా రిజెక్టెడ్, despised by the people, oppressed by the people of the world. Why? Because he bore the sins of all human beings. ఆయన సమస్త మానవుల యొక్క పాపము భరించాడు కనుక. పాపముతో ఎవడు పరలోకానికి వెళ్ళలేడు. యజుర్వేదము ఋగ్వేదములో ఉన్నటువంటి వివరములు చూసి నేను ప్రభు యొద్దకు వచ్చి అన్నాను, ప్రభువా, మా పితరుల యొక్క పితరులు చేసిన
మానవులకు నీవు నియమించినటువంటి నియమావళికి విరుద్ధముగా వాళ్ళు చేసిన కృత్యముల యొక్క ప్రతిఫలము మరియు నేను చేసినటువంటి పాపక్రియ, వీటి ప్రతిఫలము నేను పాపినై ఉన్నాను. నేను జన్మ పాపిని. నా తల్లి పాపములో నన్ను గర్భము ధరించినది. బట్ ఐ హ్యావ్ బిన్ షేపెన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇనీక్విటీ. కానీ నీవు ఒక ఆకారం నాకు ఇచ్చావు. నా తల్లి ఉదరములో నేను పాపములోనే ఉంటున్నప్పుడు నాకు ఒక ఆకారం నీవు ఇచ్చావు. లార్డ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది. నేను నీకు కృతజ్ఞుడై ఉన్నాను. నీవు నివాసము చేయుటకు ఒక మందిరాన్ని కట్టావు. God, in order to dwell in, he built a house for him. ఆ మందిరమే మానవ శరీరం. దేవుడు మానవ శరీరములో ఉండాలని సంకల్పం గలవాడై a man was created out of dust. అప్పుడు వానికి మనస్సు ఇచ్చాడు. మనస్సు సోల్. ఆ తర్వాత జీవింపజేసే ఆత్మ ఇచ్చాడు. The spirit of God was given to this man who was made out of dust, and the soul has been given to him. నీ కళ్ళుతో చూస్తున్నావు. ఇది లైట్ అని కళ్ళుకు తెలుసా? తెలియదు. ఇది గ్రంథం అని కళ్ళుకు తెలుసా? తెలియదు. ఇది పుష్పం అని కళ్ళుకు తెలుసా? తెలియదు. అంతే. నీ కళ్ళు చూస్తున్నాయి కానీ నీ కళ్ళుకు తెలియదు. అది పుష్పమని, ఇది గ్రంథమని, ఇది గ్లాస్ అని, ఇది నీళ్ళని, ఇది త్రాగే పానీయమని నీ మనస్సు నీకు చెప్పుతుండగా నీకు అర్థమవుతుంది. అందుకు దేవుడు నీకు మనసు ఇచ్చాడు. హూ ఇస్ దట్ గాడ్ హూ హస్ గివెన్ యు సోల్? ఎవరో దేవుడు నీకు మనసు ఇచ్చాడు చూపించు. నువ్వు క్రైస్తవుడు అయినను, నువ్వు ఇస్లామిక్ ధర్మంలో ఉన్నను, నువ్వు సనాతన ధర్మంలో ఉన్నను, నువ్వు ఎక్కడున్నను నువ్వు చెప్పు. హూ ఇస్ దట్ గాడ్ హూ హస్ గివెన్ యు సోల్? నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు ఆయన ఇచ్చాడు ఈ మనస్సు, ఈ శరీరానికి దేవుడు కనుక వాళ్ళు సోలు ఇవ్వకపోయి ఉంటే వెలుగేమిటో, చీకటేమిటో, గ్రంథమేమిటో, నీళ్ళు ఏమిటో, పండేమిటో, వర్ణమేమిటో, ఆకేమిటో, చెట్టు ఏమిటో, అరణ్యమేమిటో, పులేది, చిరుత పులేది నీకు తెలియదు. నీ మనస్సు నీకు చెప్తుంది. అప్పుడు నీ కళ్ళు గ్రహిస్తున్నాయి. అటువలే దైవ గ్రంథము, దేవుని వాక్యము, దేవుని స్వరము నీకు చెప్పుచున్నది ఏమని? ఐఎమ్ ద లార్డ్ ఆల్మైటీ హ్యాంగింగ్ ఫర్ దై సేక్ ఆన్ ద క్రాస్ ఇన్ ఆర్డర్ టు సెండ్ మై న్యూ కవెనెంట్ బ్లడ్ సో దట్ దై ఇనిక్విటీ షల్ బి క్లెన్స్డ్, షల్ బి వాష్డ్. వండర్ఫుల్ మన దేవుడు, వండర్ఫుల్ దేవుడు. 2వ తిమోతి 2వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 25వ వచనం. లెట్స్ సీ. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, సత్య విషయమైన అంటే దేవుని విషయమైన. దేవుడు సత్యము, అసత్యం లేదు. సర్వసత్యము దేవుడు. నేనే సర్వసత్యం అన్నాడు. అంటే దేవుని గురించి సత్య విషయమైన, దేవుని విషయమైన అనుభవ జ్ఞానము కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టన మీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనుదురేమో అన్న ఉద్దేశము గలవాడై మిమ్మల్ని ఉరిలో నుండి తప్పించుటకు ప్రభువు శిలువ మీద వ్రేలాడుచున్నాడు. సాతాను మిమ్మల్ని తన వలలో ఇరికించుకున్నాడు. సాతాను మనుషులకు అంధత్వం ఇచ్చాడు. సాతాను అజ్ఞానంతో కూడిన బుద్ధినిచ్చాడు. సాతాను మనుషులకు చెవిటితనం ఇచ్చాడు. దేవుడి స్వరము వినలేకుండా ఉన్నారు. దైవత్వమును చూసి కూడా గ్రహించలేకపోతున్నారు. ఆ వలలో చిక్కుపోయిన జనులను విడిపించుటకు దేవుడు శిలువ మీద ఎక్కవలసి వచ్చింది. నిన్ను విడిపించుటకు, నీకు విమోచనము కలిగించుటకు, in order to reveal you, in order to deliver you, in order to make you free, in order to make you all free men, మీరు స్వతంత్రులుగా ఉండ నిమిత్తము సైతాను యొక్క ఉరిలో నుండి, వలలో నుండి మిమ్మల్ని తప్పించుటకు భగవంతుడు శిలువ మీదకి రావలసి వచ్చినది.
రావాల్సి వచ్చినది. అందుకు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ అవర్ ఇనిక్విటీస్ ఇన్ మీక్నెస్, ఇన్స్ట్రక్టింగ్ దోస్ దట్ అపోజ్ దెమ్సెల్వ్స్. ఇఫ్ గాడ్ peradventure will give them repentance to the acknowledging of the truth. Repentance, మారు మనసు కాదు. తెలుగు బైబిల్లో అనువాదం తప్పులు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ మారు మనసు, రిపెంటెన్స్. నీవు పశ్చాత్తాపపడుటకు, నీవు సత్యమును గూర్చి పశ్చాత్తాపపడుటకు, సత్యమును గ్రహించి ఒప్పుకుని దాని నిమిత్తము నీవు పశ్చాత్తాపపడాలి. అప్పుడు నీకు పాప పరిహారము కలుగుతుంది. సత్యముని గూర్చి, సత్యమేమిటి? నీ పితరులు 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 4 తరముల నుండి నీ పితరులు చేయుచున్నటువంటి ట్రాన్స్గ్రెషన్స్ మరియు అతిక్రమ క్రియలు, దోషక్రియలు, నీవు చేస్తున్నటువంటి పాపకృత్యములు, వీటిలో నుండి నీవు బయటపడుటకు, వీటిలో నుండి నీవు విడిపించబడుటకు నీవు ఆ సత్యమును ఒప్పుకోవాలి. యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద ట్రూత్. యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద ట్రూత్ ఆఫ్ యువర్ సిన్స్, సో దట్ గాడ్ షల్ గివ్ ది స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్. అప్పుడు నీకు మనసు కలిగినట్లయితే దేవుడు నీకు స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్ ఇస్తాడు. ఎస్, వీడు పశ్చాత్తాపడాలని అనుకుంటున్నాడు, వీడు పశ్చాత్తాపడుగా కానీ ఒక అవకాశం నీకు దేవుడు ఇస్తాడు. పశ్చాత్తాపడకుండా నీకు భారీ మనసు రాదు. రిపెంటెన్స్ లేకుండా యూ కెనాట్ బి బోర్న్ అగైన్. యు ఆర్ నాట్ బోర్న్ అగైన్, యువర్ స్పిరిట్ ఈజ్ బోర్న్ అగైన్. నీ శరీరం కాదు బోర్న్ అగైన్, నీ మనస్సు కాదు బోర్న్ అగైన్, యువర్ స్పిరిట్ ఈజ్ టు బి బోర్న్ అగైన్. యూ హ్యావ్ టు రిపెంట్. నీ శరీరం కాదు మారు మనసు పొందింది, నీ సౌల్ కాదు, నీ స్పిరిట్. యువర్ స్పిరిట్ హ్యాస్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నాట్ యువర్ బాడీ. యువర్ బాడీ షల్ బి బరీడ్. నీ శరీరం పాతి పెట్టబడుతుంది. యువర్ సౌల్ షల్ బి మింగిల్డ్ ఇన్ ద ఎయిర్. నీ మనస్సు గాలిలో కలిసిపోతుంది. యువర్ స్పిరిట్ హ్యాస్ టు గో అండ్ స్టాండ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. అందుకు నీ స్పిరిట్ హ్యాస్ టు బి బోర్న్ అగైన్ స్పిరిట్. నీవు పశ్చాత్తాపం లేకుండా యూ కెనాట్ బి ఎ బోర్న్ అగైన్ చైల్డ్. నీకు పశ్చాత్తాపం కావాలి. అందుకే యూ అక్నాలెడ్జ్ ద ట్రూత్ ఆఫ్ ఇనిక్విటీస్, ద ట్రూత్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్స్ అండ్ ద ట్రూత్ ఆఫ్ సిన్ యాక్షన్స్ బై thee. Acknowledge before the Lord, acknowledge in the prayer, confess in the prayer, confess the truth. సత్యమును నువ్వు ఒప్పుకో. నీ పాపమును గూర్చి, నీ అతిక్రమమును గూర్చి, నీ నియమాలకు, దైవ నియమములకు విరుద్ధముగా పనిచేసిన పనులను గూర్చి నిజము ఒప్పుకో, నిజము ఒప్పుకో, ఒప్పుకో, ఒప్పుకో. కన్ఫెస్, కన్ఫెస్, కన్ఫెస్. యువర్ కన్ఫెషన్ షల్ ప్లీజ్ ద లార్డ్ టు గివ్ యూ ఎ బోర్న్ అగైన్ లైఫ్. నీ ఒప్పుకోలు భగవంతునికి ఆనందింపజేసి ఉల్లాసభరితుడై నీకు మారి మనసు ఇస్తాడు. మీరు నమ్మండి, యేసుని నమ్మండి, సిలువని నమ్మండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. రిపెంటెన్స్ అంటే ఏంటి? లార్డ్ ఐఎమ్ గిల్టీ, లార్డ్ ఐఎమ్ గిల్టీ అని యు కన్ఫెస్ యువర్ గిల్టీ. దేవుని యొద్దని ఆ గిల్టీని ఒప్పుకో, ఆ తప్పిదమని ఒప్పుకో. అప్పుడు thou shall be translated from unholy into holy. Thou shall be translated from the realm of death into the realm of life. మరణ సామ్రాజ్యము నుండి జీవ సామ్రాజ్యంలోనికి నీవు తేబడతావు. Acknowledge the truth of your sins, transgressions and so on, and pray God for your deliverance. దేవునికి ప్రార్థన చేయు, నీకు విమోచనము రావాలని, విమోచనము కలగాలని. మన పితరుల పాపదోషములు మన పిల్లల మీద ఉండకూడదని ప్రార్థన చేయాలి. 32వ కీర్తన
మొదటి వచనం ఏం చెప్తుందో మనం చూద్దాం. మొదటి వచనం 32వ కీర్తనలో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూసారా ఏం చెప్తుందో? లెట్ మీ సీ ఇంగ్లీష్ బైబిల్. బ్లెస్డ్ ఈజ్ హీ whose transgressions is forgiven, whose sin is covered. మీ పితరులు చేసినటువంటి దైవ నియమములకు విరుద్ధముగా చేసిన హేయ కృత్యముల యొక్క ప్రతిఫలమును యొక్క క్షమాపణ నొందిన వాడు, మరియు నీ పాపములు కప్పబడి ఉన్నవి. జీసస్ has covered your sins with his blood. యేసు ఆయన పరిశుద్ధ రక్తముతో నీ పాపములను కప్పాడు. అటువంటి నీవు ధన్యుడవు. If you ask God, confessing all your truth, acknowledging your iniquities, transgressions and sins, and if you pray God, Jesus shed his blood in order to cover your sins. నీ పాపములు కప్పివేయుటకు, నీకు మార్పు కలిగించుటకు, నీకు ఆశీర్వాదపు లోకములో నడిపించుటకు, పరలోకము అనుగ్రహించుటకు దేవుడు ఆ పని చేసి ఉన్నాడు. ఏ పని? అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపములకు ప్రాయశ్చిత్తం కాదు, పాపములకు కవర్. ఇలాంటివి ఉంటాయి, తప్పులు ఉంటాయి తెలుగులో. ఇట్ ఈస్ నాట్ ప్రాయశ్చిత్తము, ఇట్ ఈస్ ద సిన్స్ ఆర్ కవర్డ్. ఏమన్నాడు? హూ సిన్ ఈజ్ కవర్డ్. సిన్ ఈజ్ కవర్డ్ అంటే పాపం ప్రాయశ్చిత్తం కాదు. రెండవది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. నీవు నిర్దోషి ఎట్లవుతావు? When thou shalt believe that Jesus hanging on the cross, and when thou shalt trust in the blood of Jesus, according to Rigvedam, then అప్పుడు నీకేమవుతుంది? యెహోవా చేత నీవు నిర్దోషివని ఎంచబడతావు. అప్పుడు నీ ఆత్మలో కపటం లేని వాడు అవుతావు. సో ట్రస్ట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హ్యావ్ ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ జీసస్ who is on the cross for your sake, in order to cover all your sins, in order to forgive your transgressions. ఆయన నమ్ము, అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. వాట్ ఈస్ క్రాస్? వాట్ ఈస్ క్రాస్? ఇప్పుడు శిలువ మీద ఆయన ఏమైనాడు? శిలువ మీద ఆయనకి రెండు పనులు జరుగుతున్నాయి. ఏమిటి? పెనాల్టీ ఆఫ్ సిన్ అండ్ పవర్ ఆఫ్ సిన్. పెనాల్టీ ఆఫ్ సిన్, యేసు పాపం చేయలేదు. మనము చేసిన పాపం యొక్క పెనాల్టీ ఆయన అంగీకరించాడు, స్వీకరించాడు. ద పవర్ ఆఫ్ సిన్, పాపం యొక్క శక్తిని ఆయన తన మీద వేసుకున్నాడు. అండ్ హీ ఈజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద సిన్. ఇప్పుడు ఆయన పాపం యొక్క సన్నిధిలో ఉన్నాడు. ఎందుకు? మన పాపములు ఆయన వేసుకొని బట్టి, మన పాపములు ఆయన భరించబట్టి, మన అతిక్రమములు ఆయన అంగీకరించబట్టి, మన పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడి నిమిత్తము ఆయన ప్రణాళికకు అనుకూలంగా శిలువ మీద వేలాడుచున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ క్రాస్. దిస్ ఈజ్ కాల్డ్ జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. శిలువ మీద ఉన్నవాడు ఏమవుతాడు? బలహీనుడు అవుతాడు. బలవంతుడు, ద వన్ హూ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, సర్వమానవులకు బలమైన వాడు, సర్వమానవులకు శక్తి అయిన ఆత్మ అనేవాడు, సర్వ సృష్టికి కర్త అయిన వాడు మన నిమిత్తము బలహీనుడై హీఈస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. మన నిమిత్తము బలహీనుడయ్యాడు. మన పాప భారం ఆయన మోసాడు. The strength of the whole universe and the power of the whole universe has become weak because మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు కనుక.
మన కారణంగా శిలువ మీద రక్తం కారుస్తున్నాడు కనుక నీ ఒంట్లో నుండి రక్తం పోతే ఏమవుతావు? దారసింగ్ అవుతావా? కింకంగ్ అవుతావా? నీ ఒంట్లో రక్తం పోతే ఏమవుతావు నువ్వు? లేకపోతే మహమ్మద్ అలీ అవుతావా? ప్రపంచంలో 3 సార్లు హెవీ ఛాంపియన్షిప్ కొట్టాడు. నీ రక్తం పోతే ఏమవుతావు? బలహీనుడు అవుతావు. ద జీసస్ shedding his blood, by shedding his blood onto the cross, he has become weak, being strength, being power. నా భార్య రెబికా, ఒక పాస్టర్ గారి కుమార్తె. ఆమె చిన్నప్పుడు 3 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఆ పాస్టర్ ఆమె నాకు ఒక మాట చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్లో నేను డిఫెన్స్లో ఎప్పుడైతే వెన్ ఐ వాజ్ ఆఫీసర్ ఇన్ ద డిఫెన్స్, అప్పుడు అన్నది, నీవు నీ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. పాపములు ఒప్పుకో, జ్ఞానవాడుగా అన్నది. కొన్ని సంవత్సరాలు మై గాడ్ స్పోక్ త్రూ ద మౌత్ ఆఫ్ మై వైఫ్. మై గాడ్ స్పోక్ త్రూ ద లిప్స్ అండ్ టంగ్స్ ఆఫ్ మై వైఫ్. గాడిద నోట్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడే, మరి నా భార్య నోట్లోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాను. 1977లో ఉంటాను. అరుణాచల్ ప్రదేశ్ వాజ్ నాట్ ఏ స్టేట్, ఇట్ వాజ్ నాట్ ఏ యూనియన్ టెరిటరీ. అప్పుడు నేను అక్కడ ఉంటాను. అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటి సువార్త ప్రకటించిన వాడు పరవశ సూర్యనారాయణ. అరుణాచల్ ప్రదేశ్లో 1977లో సువార్త ప్రకటించే మహాకృప దేవుడు నాకు అనుగ్రహించాడు. సువార్త నిమిత్తము 10 మార్లు జైలుకి వెళ్ళి 11సారి 46 రోజులు రాజమండ్రిలో జైల్లో ఉన్నవాడు నేను ఒక్కడనే భారతదేశం మొత్తం మీద. ఐఎమ్ ఓన్లీ ద మ్యాన్ ఇన్ ద హోల్ కంట్రీ ఇండియా హూ హెస్ బీన్ అరెస్టెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్. తప్పిదము లేని యేసు ఏ విధముగా అరెస్ట్ చేయబడ్డాడు, అలాగే తప్పిదము లేని నేను అరెస్ట్ చేయబడ్డాను. 46 రోజులు ఉంటాను రాజమండ్రి సెంట్రల్ జైల్లో. నన్ను చూడడానికి జనాలు వచ్చేవారు. 3 లారీల మీద ప్రజలు వచ్చారు. ఎక్కడి నుండి? కర్ణాటక నుండి. టెంట్లు వేసి, కుర్చీలు వేసి అక్కడ పరమస్థ గారికి విడుదల కలగాలని ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన. రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ నన్స్ హ్యావ్ కమ్ దేర్. వాళ్ళు 24 hours అక్కడ టెంట్ వేసి ప్రార్థన చేశారు. ఈ సంగతులు నాకు లోపల జైలర్స్ చెప్తున్నారు, సార్ మీ కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నేను ఎస్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాళ్ళు గైడ్ చేసేది కనుక వాళ్ళు అలా వచ్చారన్నాను. సార్ ఇలాగ ఎప్పుడు ఎవరికి ఏ క్రైస్తవుడికి చూడలేదు సార్ అంటే, నేను క్రైస్తవులు కాను కదా అన్నాను. మీరు క్రైస్తవులు కాదా? కాదు. మరి ఎవరు? నేను యేసును నమ్మిన వాడను కాను, యేసు అంగీకరించిన క్రైస్తవుని కాను, నేను క్రీస్తులో ఉన్నవాడును, క్రీస్తు నాలో ఉన్నాడు. ఎలా నమ్మాలండి? నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమని దేవుని వాక్యం ఉంది. బిలీవ్ దట్. God is in Jesus. Jesus is in God. నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏకమై ఉన్నాము. తండ్రి ఏ విధముగా తనంతట తానే జీవిస్తున్నాడు, నేను అదే విధముగా నా అంతటి నేను జీవించున్నాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు, నా యొద్దకు వచ్చేవాడు కూడా నేను జీవింపజేస్తాను. నా జీవం వాడిలో ఉంటుందని దేవుని వాక్యం చెప్పింది. లైక్ దాట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇన్ మీ. ఐఎమ్ నాట్ క్రిస్టియన్ అన్నాను. So we should not be Christians, we should be children of God. ఆయన తన రక్తమును చిందించాడు. తన రక్తము ద్వారా మనందరినీ కూడా యేసుని ఎందరు అంగీకరించిన వారందరూ దేవునికి పిల్లలకు అధికారం ఇవ్వబడును. We have been authorized to be the children of God. We are not Christians. Don't behave like Christian. Don't be a Christian. Be a child of God. ఇదని నేను చెప్పిన వాడు విను. మనం చదువుతున్నటువంటి వాక్యము కీర్తన గ్రంథం 32లో 3వ వచనం. నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. ద మోర్ యూ ప్రే ద మచ్ యూ విల్ బికమ్ వీక్. ఆయన శిలువ మీద మన కొరకు, మన నిమిత్తము, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అండ్ ద పవర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ హ్యాస్ బికమ్ వీక్ ఫర్ అవర్ సేక్. మన నిమిత్తము ఆయన బలహీనుడయ్యాడు, ఆయన క్షీణించిపోయాడు. నా ఎముకలు క్షీణించినవే. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను.
వేసవ కాలంలో ఎలాగుంటుంది? నో వాటర్, నో ఎయిర్, నో కూల్ అట్మాస్ఫియర్. అటువంటి వాతావరణంలో దేవుడైన యేసు, భగవంతుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, ఈశ్వరత్వమైన వాడు, దైవత్వమై ఉన్నవాడు, దేవుడు, బ్రహ్మదేవుడు, పరబ్రహ్మైన యెహోవా తండ్రి అయిన యేసు అలాంటి స్థితిలో ఉండవలసి వచ్చింది మన నిమిత్తము, ఫర్ అవర్ సేక్. 5వ వచనం, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకుంటేని, అందుకే పాప దోషము నాకు పరిహరించబడెను. If you admit your all transgressions, all iniquities, all sinful actions, all sinful thoughts, all demonic nature in the presence of the Lord through your prayer, thou shalt be despised from the sin. Thou shalt be rejected by the sin, and thou shalt be accepted by holiness. పాపము ద్వారా నీవు ఎంతవరకు త్రోసివేయబడమో పరిశుద్ధత నీకు అంతవరకు అక్కరకు చేసుకోలేదు. నా దోషములు కప్పుకొనక, డోంట్ కవర్ యువర్ ఇనిక్విటీస్, యువర్ ట్రాన్స్గ్రెషన్స్, యువర్ సిన్, యువర్ థాట్స్, యువర్ బిహేవియర్. No, 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 no. You cannot be accepted by holiness. You cannot be accepted by holy of the holies unless you are rejected by the sin. నీవు పాపము ద్వారా వేరు చేయబడకుండా ఉంటే దేవుడు నిన్ను అంగీకరించలేడు. నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటేనే, when thou shalt confess your sins, ఎప్పుడు ఒప్పుకుంటావు నీ తప్పుదములు? నీ ఒప్పుకోలు ఎప్పుడో. నా దగ్గరికి ఎక్కడి నుంచి కోట్ల కొలది డబ్బు రాదు, నా దగ్గర ఎక్కడి నుంచి లక్షల కొలది డబ్బు రాదు. భారతదేశంలో ఉన్న భక్తులు నాకు ఇస్తున్నటువంటి డబ్బుతో నేను దైవ కార్యములు చేయుచున్నాను. యేసును అంగీకరించిన భక్తులు, యేసునందున్న భక్తులు, యేసునందు జీవించుచున్న భక్తులు నాకు అనుగ్రహించినటువంటి ఆర్థిక సహకారంతో నేను ఆయన పనులు చేయుచున్నాను. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకుంటుని, నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు అనుకున్నాను కనుక నా పాప దోషం పరిహరించాడు. If you feel and if you determine to confess all your iniquities, transgressions and sins before the Lord in your prayer, then thou shalt be separated from the sin. కీర్తన 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను, అది నా జీవితంలో జరుగుతుంది. ఒకసారి నేను ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక ఆమె పనిచేస్తుంది, ఆమె పేరు జి రాజేశ్వరి. ఆమె కూర్చున్నది, నేను కూర్చున్నాను ఇదే టేబుల్ మీద. రాత్రి 12:30, 1 గంట అవుతుంది. ఆమెను నేను మగ్దలేని మరియను గురించి నేను చెప్తుండగా ఒక స్త్రీ కంఠము ఆమె విన్నది. అవును ఇది నిజమే అని. ఆమె తుళ్ళు పట్టది, ఆమెకు భయం వేసింది. రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. ఫాదర్ ఇదేంటి అని అడిగింది. నేను పరిశుద్ధుల ఆత్మల పరిశుద్ధుల స్వాధీనంలో ఉంటాయన్నావు. మగ్దలేని మరియ పరిశుద్ధురాలు కనుక ఆమె ఆత్మ ఆమె స్వాధీనంలో ఉంది. ఆమె వచ్చి చెప్పుతుంది, ఎస్ ఆయన చెప్పింది ట్రూ అని. అందుకే నీవు స్త్రీ కంఠం విన్నాను అన్నాను. వాట్ ఏ వండర్ఫుల్. ఇట్ ఈస్ నాట్ టెంపుల్, ఇట్ ఈస్ నాట్ చర్చ్, ఇట్ ఈస్ మై హౌస్. పరిశుద్ధుల ఆత్మలు గృహములో సంచారం చేయుచున్నాయి. పరిశుద్ధుని యొక్క ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ మై హౌస్. ఏముంది? 8వ వచనంలో ఉంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను. సిలువను గూర్చి వింటున్న వారలారా, సిలువ మీద ఉన్న యేసును గూర్చి వింటున్న వారలారా, సిలువ రక్తమును గూర్చి వింటున్న వారలారా, మీరు ఇప్పుడు సిలువ తట్టు తిరగాలి, యేసు తట్టు తిరగాలి. బైబిల్ టీచెస్, బైబిల్ బోధిస్తుంది, సిలువను గూర్చి బోధిస్తుంది. యోహాను సువార్త 5:24 చూద్దాం. నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు అంటున్నాడు. నా మాట విని, యేసు యొక్క మాటలు, బైబిల్లో ఉన్న మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు, నన్ను తండ్రి అయిన దేవుడు పంపించాడు నరులైన మీ మధ్యలోనికి, నిత్య జీవము గలవాడు ఆయన, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి నిన్ను జీవములోనికి దాటించి ఉన్నాడు. నీవు దాటి ఉన్నావు నీవు నమ్మినట్లయితే. ఇఫ్ యు బిలీవ్ ద వర్డ్స్ విచ్ ఐఎమ్ టీచింగ్ యూ, విచ్ ఐఎమ్ ప్రొక్లైమింగ్ యూ, ఇఫ్ యు బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ బైబిల్ అకార్డింగ్ టు John 5:24, నీవు మరణమును దాటి నీవు జీవములోనికి వచ్చిన వాడు అయినావు. యూ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్ బికాస్ ద పెనాల్టీ గాడ్ హ్యాస్ టేకెన్. నీవు చేసిన పాపక్రియల యొక్క ప్రతిఫలము ఆయన తన మీద వేసుకున్నాడు. రోమన్స్ 5:10 ఏముందో చూద్దాం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుచున్నాము. నీవు రక్షించబడాలంటే ఈ మాట ప్రకారముగా నువ్వు నమ్మాలి. మళ్ళీ చెబుతాను వినండి. మనము శత్రువులమై ఉండగా, ఎవరికి శత్రువును? దేవునికి శత్రువులమయ్యాను. ఎందుకంటే పాపంలో ఉన్నవాడు దేవునికి శత్రువుడే. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని అంటే యేసుక్రీస్తు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, ఆయన మరణమును మనం అంగీకరించినట్లయితే, నమ్మినట్లయితే దేవుని చేత మనము సమాధానపరచబడతాము. సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత, యేసు జీవించుచున్నాడే, తండ్రి జీవించుచున్నాడే, ఆయన జీవించుడు చేత మరే నిశ్చయముగా మనం రక్షింపబడదాము. డెఫినెట్లీ వీ విల్ బి సేవ్డ్. డెఫినెట్లీ. చూద్దాం. ప్రకటన 21లో యేసుప్రభు ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం అంతా యేసుప్రభు డిక్టేషన్ ఇచ్చాడు. ప్రకటన గ్రంథము యేసు చేత డిక్టేషన్ ఇవ్వబడింది. ఇట్ వాజ్ డిక్టేటెడ్ బై జీసస్ హిమ్సెల్ఫ్. బుక్ ఆఫ్ రెవల్యూషన్. ద ఆథర్ ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ జీసస్ క్రైస్ట్. 21వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. పరలోకములో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, అది ప్రకాశవంతంగా ఉన్నది. ఎందుకంటే గొర్రె పిల్ల అనగా దేవుని యొక్క గొర్రె పిల్ల అనగా యేసు. యేసుకు దేవుని గొర్రె పిల్ల అని సంబోధించబడి ఉన్నది. గొర్రె పిల్లే దానికి ప్రకాశం అయి ఉన్నది, గొర్రె పిల్లయే దానికి దీపం అయి ఉన్నది. పరలోకములో గొర్రెపిల్ల దీపమై ఉన్నది, అది ప్రకాశించుచున్నది. ఆ ప్రకాశించుచున్న రాజ్యములో నీవు ప్రవేశించుటకు యేసును నమ్మాలి, సిలువను నమ్మాలి, యేసు రక్తమును నమ్మాలి, యేసును నీవు అంగీకరించాలి, యేసుకు ప్రార్థన చేయాలి, నీ అతిక్రమములు ఒప్పుకోవాలి, నమ్ముకోవాలి, విడిచిపెట్టాలి. 27వ వచనములో ఏం చెప్తున్నాడంటే, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనది ఏదియు, అసంఖ్యమైనది, అబద్ధమైనది ఏదియు, అబద్ధమును జరిగించువాడైనను లోపలికి ప్రవేశించలేడు. మరి పరలోకానికి ఎవడు వెళ్తాడు? మొన్న ఒక పాస్టర్ అన్నాడు నా పెద్ద కుమారుడికి, నేను పాస్టర్ని, నాకు సైతాన్ ఎట్లా నా మీదకి వస్తాడని అంటున్నాడు. సైతాన్ గడు చూస్తున్నాడు, ఎక్కడరా పాస్టర్ అన్నాడు వాడిలో దూరుతానని. సైతాన్ గడికి కావాల్సింది పాస్టర్లే. పీటర్లో దూరాడు, నీళ్ళు దూరడా? నీవు సైమన్ పీటర్ కంటే గొప్పవాడువా? చెప్పు. నువ్వు డుడుము థామస్ కంటే గొప్పవాడువా? నువ్వు అపోస్తలుల కంటే గొప్పవాడువా? చెప్పు. ఏలియా కంటే గొప్పవాడువా? ఏలియాలో దూరాడు, భయం కలిగించాడు, భయం పుట్టించాడు, జెజబేలు యొక్క మాటలు విని భయపడి పారిపోయాడు, పరిగెట్టాడు. A man of God, the great man of God, the great prophet of the whole universe, got afraid of the Jezebel after hearing her words.
ఆమె తాలూకు మాట్లాడిన తర్వాత భయం భయం వచ్చింది. దేవుని ఆత్మ భయపెట్టేది కాదు, ధైర్య సాహసములు ఇచ్చే ఆత్మ. ఆర్ యు గ్రేటర్ దెన్ ఎలైజా? నో నో నో. ఆర్ యు గ్రేటర్ దెన్ సిమోన్ పీటర్? నో. ఆర్ యు గ్రేటర్ దెన్ అపోస్టల్స్? నో. జ్ఞానం జ్ఞానం, విజ్డమ్ విజ్డమ్. దేవుని ఆత్మ ద్వారా బైబిల్ రాయబడింది. దేవుని ఆత్మ ఉంటేనే బైబిల్ అర్థమవుతుంది, లేకపోతే బైబిల్ కథలు చెప్పుకొని చచ్చిపోవాల్సిందే. ఇవాళ మీరేమంటున్నారు? బైబిల్ కథ కాదు. ద మిస్టరీ of Jesus Christ, the mystery of new covenant blood of Jesus, the mystery of cross on whom the Jesus hanged, the mystery of Good Friday, the mystery of God Almighty, the mystery behind the word of God, the mystery behind the voice of God. జీవగ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడతాయో వారే ఆ లోకంలో ప్రవేశిస్తారు. We are saved from the penalty of sin because we believed in Jesus, because we had faith in the blood of Jesus. We have accepted Jesus and we surrendered to the hands of Jesus, and we have confessed all of our iniquities, transgressions and sins before the Lord through our prayer. That's why we are saved from the penalty of sin. That's why we are saved from the power of the sin. That's why we are no more in the presence of the sin. Wonderful. Hallelujah. God bless. God bless. లూకా సువార్త 14:27 చూద్దాం. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. నీ సిలువ భారము నువ్వు వహించాలి. నీ భారము నువ్వు మోస్తూ, నీ పాపభారము నువ్వు మోస్తూ ఆయన యొద్దకు వెళ్ళాలి. నీ కుటుంబ భారము, నీ అతిక్రమ భారము, నీ హేయకృత్యముల భారము మోయిచు ఆయన పాదపీఠం యొద్దకు వెళ్ళాలి. వెళ్ళి ఆయనకు మొరపెట్టాలి. అప్పుడు నీ భారము తొలగించబడుతుంది. అప్పుడు ఆయన నీ పాప భారము ఆయన తీసుకుంటాడు. అప్పుడు నీవు ఆయన శిష్యుడు అవుతావు. లేకుంటే యూ కెనాట్ బి ద చైల్డ్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ బి ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Jesus said that you must take cross on you. You must take cross with you and you must follow me. నీవు నీ సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి. నీ సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి. సిలువను గురించి మీకు చెప్తున్నాను. సిలువను గురించి చెప్తున్నాను. ప్రతిరోజు నువ్వు సిలువ మోసుకొని ఆయన వెంబడించాలి. ఫ్రమ్ డే టు డే, every day, every time you must say Jesus, yes Jesus, yes Lord, yes Jesus, yes Lord, till your last breath. నీ ఆఖరి శ్వాస వరకు అవును యేసు, నేను నా భారము మోసుకుని నేను వెంబడించుచున్నాను. నేను నీ శిష్యుడను కాగోరుచున్నాను. నేను నీ శిష్యుడను కాగోరుచున్నాను. ఐ వాంట్ టు బి దట్ డిసైపుల్. మై లార్డ్, మూవ్ విత్ మెర్సీ ఇన్ ఆర్డర్ టు మేక్ మీ దై డిసైపుల్. ఊరికి నేను శిష్యుడు అయిపోలేవు. లూకా సువార్త 14:30 30 నుండి 33 వరకు చదువుదాం. చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టును కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. ఎవరిని? మీలో ఎవరైనా ఒక గోపురము కట్టింపగోరని ఎడల దానిని కొనసాగించడానికి కావలసినంత ధనము ఐశ్వర్యము నీ వద్ద లేకపోయినప్పుడు అప్పుడు వారంతా ఏమంటారంటే, జనులు ఏమంటారంటే, అది చూచువారందరూ ఏమంటారంటే, ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టను కానీ కొనసాగింపలేకపోయాను. వీడు క్రైస్తవుడు అవ్వడానికి బాప్తిజం తీసుకున్నాడు కానీ క్రైస్తవ్యములో ముందుకు సాగలేకపోయాడు. ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోయేటప్పుడు ఈయన కంటే బలవంతుడు వాడని చెప్తే వెళ్ళి వాడితో సమాధాన పడాలి కదా. నీవు యేసు నీకంటే బలమైన వాడు. యేసు బలము గలవాడు.
యేసు ఆత్మ గలవాడు, యేసు ఆత్మ అయి ఉన్నాడు, యేసు బలమై ఉన్నాడు, యేసు శక్తి అయి ఉన్నాడు, యేసు జీవం అయి ఉన్నాడు, యేసు నిత్య జీవం అయి ఉన్నాడు, యేసు మండుచున్న జీవమైన అగ్ని అయి ఉన్నాడు. ఆయనతో నువ్వు సమాధాన పడినట్లయితే హీ షల్ ఫైట్ ఆన్ యువర్ బిహాఫ్. ఆయన నీ పక్షమున యుద్ధం చేస్తాడు నీవు ఆయనతో సమాధాన పడినట్లయితే. 33 ఏముందంటే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ప్రతి ఒక్కడు తనకు కలిగినదంతా విడిచిపెట్టకపోయినవాడు నా శిష్యుడు కానేరడు. అందుకే భూమిని వదిలేశాను, తోటలు వదిలేశాను, ఇల్లు వదిలేశాను, అమ్మ నాన్న వదిలేశాను, సహోదరి సహోదరులను వదిలేశాను, పరవస్తు వంశం వదిలేశాను. ఇన్ ఆర్డర్ టు బి ఎ డిసైపుల్ ఆఫ్ ద లార్డ్. చూడు 33లో యేసు ఏమంటున్నాడు, 33లో యేసు అంటున్నాడు ఏమంటున్నాడంటే, మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకిష్టుడు కానేరడు. మరి అందుకే దేవుడు 14 గ్రంథాలు రాసించే జ్ఞానం ఇచ్చాడు. 15వ గ్రంథం రాస్తూ ఉన్నాను. అందుకే నాకు దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చున్నాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, శక్తినిచ్చున్నాడు, బలమునిచ్చున్నాడు, మాటలాడుచున్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఆ రాత్రి 1 గంటప్పుడు నేను మగ్దలేని మరియను గూర్చి, మరియ తల్లి అయిన మరియను గూర్చి విషయం బోధిస్తుండగా ఒక స్త్రీ కంఠము రాజేశ్వరి వినది. భయపడింది, రాత్రంతా నిద్ర పట్టలేదు, పడుకోలేకపోయింది. ఫాదర్, ఇదేమిటి స్త్రీ కంఠము? పరిశుద్ధుల ఆత్మల పరిశుద్ధుల స్వాధీనంలో ఉన్నవి. నేను కరెక్ట్గా బైబిల్ బోధిస్తే పరిశుద్ధుల ఆత్మలు వచ్చి వింటాయి. దేవదూతలు వస్తారు, ప్రధాన దూతలు వస్తారు. నేను కరెక్ట్గా, వెరీ కరెక్ట్గా నేను దేవుని వాక్యమును బోధించగలిగినట్లయితే, దేవుని ఆత్మ వశుడునై దేవుని ఆత్మ నా నోట్ల నుండి దేవుని వాక్యం బోధిస్తే పరిశుద్ధుల ఆత్మలు వస్తాయి. ద ఏంజల్స్ అండ్ ద ఆర్క్ఏంజల్స్ విల్ కమ్ అండ్ హియర్ ద వాయిస్ అండ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడు పరిశుద్ధాత్మ నీలో నుంచి మాట్లాడుతుంటే, ఆవిడ రాత్రంతా పడుకోలేకపోయింది, భయం వేసింది. నేను అన్నాను, ఇది మొదటిసారి కాదు, ఇది చాలాసార్లు జరిగింది నాకు. ఇలాగన్నాను. ఎవరు నమ్ముతారు? భార్యకు నేను భర్తను, కుమారులకు నేను తండ్రిని, కుమార్తెలకు నేను తండ్రిని, కోడళ్లకు నేను మామను, అంతే. మీకు నేను బోధకును, అంతే. బట్ యూ డోంట్ నో హూ యామ్ ఐ. నేనెవడో మీకు తెలియదు, నేనెవడో నాకే తెలియదు. దేవుని ఆత్మ చెప్తుంది, ఎవరే నీవు పాపివై ఉండగా నీ తల్లి ఉదరములో పాపములు నిన్ను కన్నప్పుడు ఐ హ్యావ్ షేప్ ఇన్ యూ. నేను ఒక షేప్ ఇచ్చాను, ఒక ఆకారం ఇచ్చాను రా. ఆ ఆకారం ఏంటి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అందరికీ సాధ్యం కాదు. ప్రతి ఒక్కడు బైబిల్ వాక్యం చెప్పుకుంటాడు, కానీ బైబిల్ వాక్యం ప్రతి ఒక్కడిలో అమలు జరపబడనేరదు. వండర్ఫుల్, మై గాడ్ ఈజ్ వండర్ఫుల్ అండ్ హీ మేడ్ మీ ఎ వండర్ఫుల్ మ్యాన్. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగ విస్మయం పొందెదరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులను అతను చూచి నోరు మూసుకొనిదరో. తమకు తెలియజేయబడని సంగతులు వారు వింటారు, చూస్తారు. 52లో 14వ వచనం. As many were astonished at thee, his visage was so mad more than any man, and his form more than the sons of men. ఏ మనిషి రూపము కంటెనో, అతని ముఖము కంటెనో, నర రూపము కంటెనో, అతని రూపమును చాలా వికారముగా చాలామంది ఎలాగ విస్మయం పొందెదరో. యేసు యొక్క రూపము, యేసు యొక్క ముఖము, పరమతండ్రి యొక్క రూపము, పరమతండ్రి యొక్క ముఖము, పరమతండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము అలా మార్చబడింది సిలువ మీద. ఎందుకు? మన నిమిత్తము, మనము రక్షింపబడి నిమిత్తము.
మనము ఆయన తట్టు తిరుగు నిమిత్తము, ఆయన యందు మనము జీవించు నిమిత్తము, ఆయన యందు మనము నివాసము చేయు నిమిత్తము, ఆయన ముఖార విందము ఆ విధముగా మారినది. మనుషులు అనుకుంటున్నారు అలాగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయంలో 3వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. చూడండి, క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? వింటున్న వారలారా, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు, మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. Jesus is all strength, all power. You believe that the Spirit of God is speaking through me. 4వ వచనం, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. వై? బలహీనత ఎందుకు వచ్చింది ఆయనకి? మన భారము మోసాడు కనుక, మన పాప భారం ఆయన మీద వేసుకున్నాడు కనుక ఆయన బలహీనుడయ్యాడు. మన సమస్తమైన పాపము యొక్క శక్తిని ఆయన భరించాడు కనుక బలహీనుడయ్యాడు. ఆయన బలహీనుడు కాగా శిలువ మీద వేలాడుచున్నాడు. అయితే దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు. హీ ఈజ్ నాట్ డెడ్ గాడ్. హీ ఈజ్ నాట్ డెడ్ గాడ్. ఆయన చనిపోయిన దేవుడు కాడు. హీ అరోజ్ ఫ్రమ్ ద డెడ్. హీ రిజన్ ఫ్రమ్ ద డెడ్. మృత్యువు నుండి లేచిన వాడు యేసు ఒక్కడే. సర్వం ప్రపంచమంతట్లో ఉన్న సమస్త మతములలో యేసు ఒక్కడే మృత్యువుని జయించిన వాడు. జీసస్ ఈజ్ ఓన్లీ ద వన్ హూ వన్ ద విక్టరీ ఓవర్ ద డెత్. ఆయన దేవుని శక్తి వలన జీవించుచున్నాడు. మన పాపముల యొక్క బలహీనత వలన, మన అతిక్రమముల యొక్క బలహీనత వలన, మన ట్రాన్స్గ్రెషన్స్ యొక్క బలహీనత వలన, మన ఇనిక్విటీస్ యొక్క బలహీనత వలన, అవర్ సిన్ఫుల్ యాక్షన్స్ అండ్ థాట్స్ యొక్క బలహీనత వలన ఆయన శిలువ మీద బలహీనుడై ఉన్నాడు. కానీ దేవుని యొక్క శక్తి వలన ఆయన జీవించి ఉన్నాడు. వండర్ఫుల్. Jesus is the strength of God, the Spirit of God, the body of God, hanged on the cross in order to provide us salvation, in order to deliver us from the bondage of sickness, bondage of sin, bondage of all iniquities. మన రుగ్మతల యొక్క బంధకాల నుండి, మన బలహీనతల యొక్క బంధకాల నుండి, వాటి నుండి విమోచనము మనకు కలిగించుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. కమ్ టు హిమ్, confess the truth, acknowledge the truth of your sin, and he will deliver you, and he will strengthen you, and he shall dwell in thee. ఆయన నీలో నివాసం చేస్తాడు. నీ నోట్ల నుండి ఆయన మాట్లాడతాడు. ఆయన స్వరం జనములు నీ నోట్ల నుండి వింటారు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వింటున్న వారలారా, యేసు సమస్త రుగ్మతల బంధకాల నుండి మిమ్మల్ని విమోచించుటకు అక్కడ ఆయన గాయపరచబడి ఉన్నాడు. ఆయన గాయముల వలన మీరు స్వస్థత పడి ఉన్నారు కనుక చెప్పు, ప్రభువా నీ గాయముల నుండి నేను స్వస్థపరచబడి ఉన్నాను అని చెప్పు. ప్రభువా నీ రక్తములు నేను దేవుని చేత అంగీకరించబడి ఉన్నాను. ప్రభువా నీ రక్తములు నేను కడగబడి ఉన్నాను. నీ రక్తములో నేను దేవుని కుమారుడినై ఉన్నాను. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది లార్డ్ అని చెప్పు. గాడ్ బ్లెస్ యూ, God reveal you, and God cleanse you, and God transform you in the name of Jesus. Amen.